ఆప్కి అదాలత్లో పాకిస్తాన్ ఆరోపణ ఏంటంటే భారతదేశం మోసం చేసి అటాక్ చేశారు. బిలావల్ భుట్టో ఫారిన్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన రాత్రిపూట చీకట్లో ఎందుకు దాడి చేశారని అడిగారు. రాత్రి చీకట్లో దొంగలే వచ్చి దాడి చేస్తారు. ఇందుకే జైశంకర్ గారు చెప్పారు, మేం దొంగతనంగా కాదు గుండె నిబ్బరంగా వెళ్లి కొడతామని. తర్వాత ఎవరిని కొట్టాం? ఎవరిని కొట్టలేదు, తీవ్రవాదులను మాత్రమే కొట్టాం. ఇక రక్షణ మంత్రి శ్రీనగర్లో ఆయన నివేదికలో చెప్పారు. ఆయన రామచరిత్రలోని సుందరకాండలో 4వ అధ్యాయం గురించి చెప్పారు. అందులో అశోకవనాన్ని అంతం చేయడం. ఆ తర్వాత హనుమంతుడు రావణాసురుడికి ఎదురుగా వచ్చినప్పుడు నువ్వెందుకిలా చేశావని అడిగితే అందుకు ఆయన ఏం చెప్పారంటే, తిన్ముది మారే తైత్తెత్తు మారే తన ఎత్తు మారే. ఎవరు నాతో పెట్టుకున్నారో నేను వాళ్లతోనే పెట్టుకున్నాను. నన్ను కొట్టిన వాళ్ళని నేను కొట్టాను, నన్ను కొట్టని వాళ్ళని నేను కొట్టలేదు. ఇంకో విషయం చెప్తాను. ప్రజలు చెప్తుంటారుగా ఎందుకు ఆగిపోయావని. రామాయణం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. హనుమంతులు లంకని కాల్చేసి వచ్చారు, అశోకవనాన్ని కూడా ధ్వంసం చేశారు. హనుమంతుడిలో అన్నిటినీ పూర్తి చేయగల శక్తి ఉంది. పైగా ఇది వాస్తవం కూడా. ఆయన సీతాదేవి సమక్షంలోకెళ్ళి మేము 1 నెల రోజుల్లో వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తామని చెప్పారు. అందుకు సీతాదేవి, ఆ రాక్షసుడెంతో శక్తివంతమైనవాడు, వానరులంటే నీలాగే ఉంటారు, అదే హే సుత కపి సబ తుమై సమానా జాతుధాద్ అతిభట్ బలవానా మోరే హృదయ పరమ సందేహ. హనుమంతుల వారు ఏం చేస్తారు? సుని కపి ప్రకట కీన నిజ దేహ. फिर वो देह क्या दिखाई थी? कनक भूधरा कार शरीरा समर भयंकर अति बलबीरा. మొదట్లో చూపించారు. ఆ తర్వాత చివరగా ఏం చెప్పారంటే, అబహి మా తుమై జాయు లేవాయి. లంకనంతం చేసి ఇప్పుడే తీసుకువెళ్లగలను. ప్రభు ఆయసు నహి రామ దోహాయి. దీనివల్ల మన ప్రభువుకి దళానికి కీర్తి ఎన్నటికీ పెరగదు. మనం ఈరోజే అంతా చెయ్యగలం, కానీ మనం విజయం సాధించాలి, పేరు కూడా సంపాదించాలి. అదే మోడీ గారు ఎంతో తెలివిగా పనిచేస్తున్నారు. ఇక్కడున్న మీరందరూ వినే ఉంటారు, సింధులో, పాకిస్తాన్లోని సింధులో, ఇది నిన్నో లేక మొన్నో జరిగిన విషయమే. అక్కడున్న హోమ్ మినిస్టర్ గారింటిని తగలబెట్టారు. అక్కడున్న మిలిటరీ కాన్వాయ్ని ఆపేశారు. వీడియో ప్రూఫ్ ఉంది. మనం శత్రువులతో యుద్ధం చేయబోతున్నామని. శత్రువులు వాళ్లే. అక్కడ ఎలిగెత్తి అరుస్తున్నారు. నిన్న బంగ్లాదేశ్లో ఈరోజు సింధు రాజ్యం ఏర్పడబోతోంది అంటున్నారు. ఎందుకో తెలుసా? నీటిని ఆపేశాం కదా. నీటిని ఆపినందువల్ల ఏమైంది? ఇందులో ఇంకొక టెక్నికల్ అయిన విషయం. ప్రజలింకా డ్యామ్ కట్టలేదా అని అడుగుతారు. అవును, డ్యామ్ కట్టలేదు, కానీ ఇంటర్సిటీలో ఒక పని చేశారు. హైడ్రాలజికల్ డేటా ఇవ్వడం స్టాప్ చేశారు. అంటే ఎన్ని నీళ్లున్నాయో చెప్పమంటారు, కానీ మన దగ్గర ఎంత నీరుందో వాళ్ళకెందుకు చెప్పాలి? ఒక్కోసారి 55 అడుగులు ఎత్తు పెరుగుతుంది, ఒకసారి 9 అడుగులు దిగిపోతుంది. ఇప్పుడేమైందంటే నీరు కొంచెం తగ్గింది. ఇప్పుడు పాకిస్తాన్కి పంజాబ్కి మధ్య ఒక కాలువ తయారవుతోంది. అందువల్ల సింధులో నీరు తక్కువగా ఉంది. దానివల్ల సింధులో గొడవ మొదలైంది. నీరు తగ్గిపోయినందువల్ల. మనం ఆల్రెడీ నీరు కట్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి అందుకే అంటారు బుర్రను ఉపయోగించాలి అని. తర్వాత అందుకే నేను ఒక్క ముక్కలో చెప్పాలనుకుంటున్నాను. దర్యా కా సారా నషా ఉతర్తా చలా గయా. మన మోడీ గారు ఏమన్నారు? నీరు తగ్గిపోయింది కదా. దర్యా కా సారా నషా ఉతర్తా చలా గయా, తుమ్ ముజ్కో డుబాతా రహా ఔర్ మై ఉభర్తా చలా గయా. తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి ఇంకొక లైన్ కూడా ఉంది. वो पैरवी तो झूठ की करता चला गया, बस उसका चेहरा उतरता चला गया. సుధాంశు సార్, పాకిస్తాన్ సైన్యం వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళకి సమాచారం ఇచ్చేవాళ్ళు ఏమన్నారంటే, మీరు గనక మా నీళ్లు ఆపిస్తే మేము మీ ఊపిరిని ఆపేస్తామన్నారట. ఇలా చూడండి, ఇది ఆఫీస్ సయ్యద్ చెప్పారు. అంటే చూడండి, ఎటువంటి తేడా లేదు. ఆ పాకిస్తాన్ ఆర్మీలో ఒక విలేకరు, ఆయన పేరు అహ్మద్ షరీఫ్. ఆయన ఎంత గొప్ప ఉత్తముడంటే, ఆయన తండ్రి వాలిద్, ఆయన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్. ఎందుకంటే 2000లో అతను ఒసామా బిన్ లాడెన్కి న్యూక్లియర్ టెక్నాలజీని ఇవ్వడానికి ప్రయత్నించాడు. మీరే ఆలోచించండి, ఆ పాకిస్తానీ యూనిఫామ్లో ఎంత తీవ్రవాదం దాగి ఉందో. ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తాను, వినండి. ఒక పుస్తకం ఉంది, న్యూక్లియర్ జిహాద్. అది అమెరికాకు చెందిన అసిస్టెంట్ డిఫెన్స్ సెక్రటరీ, ఆయన పేరు డగ్లస్ ఫ్రాన్స్, FRANTEZ. తర్వాత క్యాథరిన్ కాలిన్. వాళ్ళిద్దరూ కలిసి 2007లో బుక్ రాశారు. ఒకటి చాప్టర్ నంబర్ 5, పేజ్ నంబర్ 45లో ఆ ఫుల్ చాప్టర్లో పాకిస్తాన్ పైప్లైన్, పాకిస్తాన్లో ఏం జరుగుతోంది, అక్కడ ఉన్న రాజకీయం గురించి, అక్కడి పరిస్థితి, దాని గురించి లైటర్ వేలో చెప్పాలంటే, जिससे कोई गलती ना हो भगवान, जिससे गलती हो जाए वो इंसान, जो जानबूझ के गलती करे वो बेईमान, और जो गलती पे गलती करके पिटाई पे पिटाई झेलता रहे वो पाकिस्तान है.
కానీ సుధాంశు సార్ వాళ్ళు చాలా ప్రాపగండా చేశారు. చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే స్కై న్యూస్లో చాలా ఛానల్స్లో చాలా వీడియోస్ వాళ్ళు చూపించారు. అదేంటంటే వాళ్ళు ఎలా ఇండియన్ ఎయిర్ బేసెస్ని స్ట్రైక్ చేశారు అని. అది కూడా సిరిసా వరకు వచ్చేసింది. దీని గురించి 2 విషయాలు చెప్పాలి. వాళ్ళకి అతి గొప్ప ప్రాపగండా సిస్టమ్ ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియాకు చెందిన ఒక విమెన్ ఎయిర్పోర్ట్ పైలట్ని వాళ్ళు అరెస్ట్ చేశారని పీటీవీలో చెప్పారు. ద సోర్స్ కైండ్ ఈస్ అరెస్టెడ్ అని. స్కై న్యూస్ ఏం చెప్తుందంటే సోర్స్ ఈ స్కై టీవీ అని. చివరికి వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ విధంగా ఏమీ జరగలేదని చెప్పారు. బాధాకరమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ మీడియాలో ఇండియాకు చెందిన ఎందరో నాయకులు, ఎందరో యూట్యూబర్స్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. ముఖ్య అంశాలు బయటకొస్తున్నాయి. పాకిస్తాన్ పార్లమెంట్లో కోట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బ్రీఫింగ్లో ఆ విషయం చెప్తున్నారు. పాకిస్తాన్ ఇండియాకి వ్యతిరేకమైన ఆధారాలు ఇస్తోంది. వాళ్ళిచ్చిన దాంట్లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీకి చెందిన వాళ్ళు రాహుల్ గాంధీని కోట్ చేసి ఏం చెప్తున్నారంటే, చూడండి మేము ఇండియాలోని 5 ఫైటర్ జెట్స్ని నాశనం చేశామంటున్నారు. మీరు ముఖ్యమైన ఒక వర్డ్ని అంటే తీస్మార్ ఖాన్ కథ గురించి విన్నారా? తీస్మార్ ఖాన్ అంటే ఏమిటంటే ఒకరున్నారు, ఆయన ఏం చెప్తారంటే తీస్మార్ ఖాన్ ఆయన ఒకేసారి 30 మందిని చంపేశారు. ఒకేసారా? మరి ఆ 30 మంది ఎవరు? 30 ఈగల్ని చంపేశారు. అందుకే తీస్మార్ ఖాన్ అంటారు. నేనేం చెప్తున్నానంటే పాకిస్తాన్ క్లెయిమ్ ఒక ఫ్యాక్చువల్ విషయాన్ని చెప్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ మనకు అనుకూలంగా ఏ విషయాలు రాయరు. అందులో ఇంతవరకు మ్యాక్సిమం అందులోని రైటింగ్స్ అన్నీ మాకు అగెయిన్స్ట్గానే ఉంటాయి. 14th మే న్యూయార్క్ టైమ్స్ చూడండి. అందులో క్లియర్గా చెప్పారు ఇండియా ఏం డ్యామేజ్ చేశామని చెప్తోందో అవన్నీ శాటిలైట్ పిక్చర్స్లో ఎంతో క్లియర్గా కనిపిస్తున్నాయి అని. పోతే పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తోందంటే ఆదంపూర్ ఎయిర్పోర్ట్ని ఫినిష్ చేశారు అని. అక్కడికి ప్రైమ్ మినిస్టర్ వెళ్లి చూశారు. ఆయన ఏం చెప్తున్నారంటే F-400ని లేపేశారు, అది చేశారు, ఇది చేశారు అని. అన్ని ఇంటాక్ట్లు తెలుస్తున్నాయి. కానీ న్యూట్రల్ అబ్జర్వర్స్ వాళ్ళేం చెప్తున్నారంటే ఇప్పుడు నేనేం చెప్పాలి, పాకిస్తాన్కి ఈ మొగలాయిల జీవితం జీవించడం అలవాటు. ఎంతో మంది భారత ప్రజలు ఈ పాట వినే ఉంటారు. आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. ఇది 1954 ఫిల్మ్ జాగృతి. దాని రీమేక్గా 1955లో పాకిస్తాన్లో ఒక సినిమా తీశారు బేదారి అని. అందులో సేమ్ టు సేమ్ ఇవే వర్డ్స్ ని పెట్టి ఒక పాట రాశారు. రండి आओ बच्चों सैर कराएं तुमको पाकिस्तान की, जिसकी खातिर हमने दी कुर्बानी लाखों जान की. ఇప్పుడు వెళ్ళి చెక్ చేశారంటే పాకిస్తాన్లోనే దాన్ని మార్చేశారు. ఇప్పుడేం చెప్తున్నారంటే आओ बच्चों सैर कराएं तुमको पाकिस्तान की, यहां तो क्लाशनिकोव भी मिलती है अब कीमत में नान की. ఆ తర్వాత చెప్తారు आओ बच्चों सैर कराएं तुमको पाकिस्तान की, ना बिजली ना पानी है और ना हिफाजत जान की. సుధాంశు గారు, కాంగ్రెస్లో ఒక లీడర్ ఉన్నారు, విజయ్ బటేడిదార్, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన ఏమనంటే పాకిస్తాన్ చాలా ఖరీదు తక్కువైన డ్రోన్స్నే పంపించాయి, కానీ వాటిని నాశనం చేయడానికి మనం 15-20 లక్షలు ఖరీదు చేసే మిసైల్స్ పంపించామంటున్నారు. ఏం చెప్పాలి, కాంగ్రెస్ నాయకులకు అసలు ఏం తెలుసు ఏ మిసైల్ని ఎందుకోసం లాంచ్ చేశారో? ఎంతో విచిత్రమైన విషయం. ఈ నాయకులు ఏం చెప్తారో తెలుసా? దీని గురించి ఇప్పుడు చూసుకున్నామంటే కోవిడ్ మళ్లీ వస్తోందని చెప్తున్నారు కదా. ఈ వైరస్ మ్యూటేట్ అవుతుంది, అది దాని జీనోమ్ సీక్వెన్స్. దీని మ్యూటేట్ ఎంతో విచిత్రమైంది. రఫేల్ వచ్చినప్పుడు ఏరోనాటిక్స్ ఎక్స్పోర్ట్ అయిపోతారు, కోవిడ్ వచ్చేసరికి సెల్యులార్ మైక్రోబయాలజీ ఎక్స్పోర్ట్ అయ్యారు. అది లాంచ్ అయిందంటే ఇంత త్వరగా ఎలా జరుగుతుంది? మరి వాళ్ళు స్ట్రాటజీలో ఎక్స్పోర్ట్ అయ్యామని చెప్తున్నారుగా. రామాలయం ప్రారంభోత్సవంలో వాళ్ళు ముహూర్తాల్లో ఎక్స్పర్ట్లు అయ్యారు, తర్వాత బ్యాలిస్టిక్స్లో ఎక్స్పర్ట్లు అవుతూ వస్తున్నారు. సో నాకేమనిపిస్తోందంటే చెప్తాను, నాకు తెలుసు, నేను చెప్తాను వినండి. ఆర్మీలో కొన్ని బాధ్యత గల ఆఫీసర్లు ఈ విషయంలో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళేం చెప్పారంటే చిన్న చిన్న డ్రోన్స్ వస్తే గన్స్తో షూట్ చేశామని, అంతకంటే పెద్దవేమైనా వస్తే రాకెట్స్తో కొట్టాము అని. అన్నిటినీ కొట్టడానికి ఈగల్ని తోలడానికి పిరంగుల్ని వాడరు. మన ఆర్మీ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంది. తర్వాత ఎలాంటి ప్రొఫెషనలిజంలో మన ఇండియన్ మిలిటరీ ఉందంటే ఒక్క విషయం నేను బాధపడుతూ చెప్తున్నాను. ఒక్క విషయంలో మాత్రం పాకిస్తాన్ మనకంటే ఎంతో స్ట్రాంగ్. అదేమిటో అడగండి. పాకిస్తాన్లో వాళ్ల ఆర్మీని ఎటువంటి ప్రశ్నలు అడగరు. యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఇక్కడ ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత మోడీ గారు ఇందుకోసమే ఎంతో నిజాయితీగా ప్రయత్నించారు. 7 డెలిగేషన్స్ని పంపించారు. ఎందుకంటే ఇండియా కలిసి ఉందని, అది ఈ ప్రపంచానికి తెలియాలని. తర్వాత మీరేం చెప్పారు, పాకిస్తాన్ మన నివేదికని వాడుకుంటోంది అని. కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు కూడా వాడుకున్నారు. అలాగే నేను ఇది ఫ్యాక్ట్తో చెప్తున్నాను. మాటల చర్చలు పాకిస్తాన్లోనే జరిగాయి. ఆ తర్వాత ఈ విషయం అమెరికన్ FBI ఇన్వెస్టిగేషన్ వరకు వెళ్ళింది.
వెంటనే ఐబీబీ కూడా చెప్పారు పాకిస్తానే చేయించిందని. సడన్ గా యూ టర్న్ తీసుకుని ఇండో థియరీ చెప్పింది. పాకిస్తాన్ కోట్ చేయడం మొదలెట్టింది. చూడండి ఇండియా మాతో చెప్పి ఇలా చేస్తున్నారు అని. తర్వాత 26/11లో మజూర్ ఆజాద్ తో చేయించారు. అప్పుడు వాళ్ళ నాయకులు ఇచ్చిన నివేదికలు చూసుకుంటే 26/11 ఈసే ఆర్ఎస్ఎస్ కాన్ఫరెన్స్. అజీజ్ బర్నిస్ దాని ద్వారా ఒక బుక్ రాశారు. దానికి ప్రారంభోత్సవ వేడుక. పాకిస్తాన్ దాన్ని చూడండి చెప్పడం మొదలెట్టింది. సో ప్రాబ్లం ఏంటి? పాకిస్తాన్ కి కవర్ ఫైర్ పవర్లో ఉన్నప్పుడు ఇచ్చారు. తర్వాత పాకిస్తాన్ కి కవర్ ఫైర్ ప్రతిపక్షంలో ఉన్న ఇస్తారు. నేనెంతో వినయంగా చెప్పదలుచుకున్నాను, నేర్చుకోవాలంటే మా దగ్గర నేర్చుకోవాలి. 62 యుద్ధంలో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో కోట్ చేసింది జనసంఘ్ మాత్రమే. అప్పుడు మా పేరు జనసంఘ్. రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ కూడా సపోర్ట్ చేసింది. 26 జనవరి 1963లో వాళ్ళు రిపబ్లిక్ డే రోజున పరేడ్కి ఇన్వైట్ చేశారు. సో 1963 యుద్ధంలో జనసంఘ్ లేదు. లాల్ బహదూర్ శాస్త్రి ఆల్ పార్టీ మీటింగ్లో రెండవసారి జరిగిన చర్చల్లో గోల్వకార్ని పిలిచారు. 1971 యుద్ధంలో ఎలా అటల్జీ ఇందిరాగాంధీ గారికి సపోర్ట్ చేశారో దాన్ని ఈనాటి వరకు కాంగ్రెస్ కోట్ చేస్తూనే ఉంది. 1995లో జెనీవాలో అప్పుడు పాకిస్తాన్ మనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్న అటల్జీ నరసింహారావు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ వెళ్లారు. ఆ తర్వాతే నరసింహారావు ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్ అందించారు. ఇంటికి వెళ్లి గొడవ పడాలనుకున్నా పడ్డాం. 2013లో నవాబ్ షరీఫ్ మన్మోహన్ సింగ్ గారి గురించి తప్పుగా మాట్లాడారు. అప్పుడు మోడీ గారు ఏమన్నారంటే చీఫ్ మినిస్టర్ గా చెప్పారు 125 కోట్ల మంది ప్రజల్ని తప్పుగా మాట్లాడడానికి ఆయన ఎవరు అని. కానీ ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, ఇది మీ ప్రోగ్రాం కాబట్టి చెప్తున్నాను, ఆప్కి అదాలత్లో మీరు అటల్ గారి ఎపిసోడ్ని బాగా చూడండి. అందులో రజత్ గారు ఆయన్ని అడిగారు 71 యుద్ధంలో దుర్గా ఎక్కడున్నారు అని, ఇందిరాజీ గారిని. అటల్ గారు నేను సపోర్ట్ చేశాను గానీ దుర్గా గారని అనలేదు అన్నారు. ఆ విషయం న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఇందిరాగారి విశ్వాసి తుపుల్ జాకర్ని రాశారు అని. ఆ తర్వాత ఆయన చెప్పారు నా దగ్గరకు వచ్చారు, నేనేమీ చెప్పలేదు అని. ఆయన ఆ కాలంలో ఉన్న అన్ని ప్రొసీడింగ్స్ ఆఫ్ పార్లమెంట్స్ అక్కడున్న న్యూస్ పేపర్స్లో వెతికారు. ఆ విధంగా ఏదీ దొరకలేదు. అప్పుడు అటల్జీ గారు చెప్పారు నేను సపోర్ట్ చేసిన మాట నిజమే, నేను చెప్పలేదు కానీ ఎవరికి తెలుసు దుర్గా నన్ను వెంటాడుతున్నారో ఏమిటో. మీలో ఎవరైనా ప్రశ్న అడగాలనుకుంటే అడగచ్చు, అడగండి. ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు మళ్లీ వస్తే, ఒకవేళ తీవ్రవాదుల్ని మళ్లీ పంపిస్తే ఇండియా ఏం చేస్తుంది? ప్రధానమంత్రి మోడీ గారు ఎంతో స్పష్టంగా చెప్పారు, మా లక్ష్యం ఏమిటంటే యాంటీ టెర్రరిజం విల్ బీ కన్సిడర్డ్ యాజ్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం. ఇప్పుడు ఆయన ఏం చేస్తారో మీరే అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే 3 సార్లు మనం ఓ స్టెప్ ముందుకే వెళ్ళాం. ఇప్పుడు మనం పాకిస్తాన్ ఎంత దూరం తనేమి కొట్టామంటే, ఇప్పుడు మీరు ఒక విషయం ముఖ్యంగా చూడండి పాకిస్తాన్లోని పరిస్థితిని. ఇప్పుడు సింధులో ఏం జరుగుతోంది, బల్చిస్తాన్లో ఏం జరుగుతోంది, హేవల్ బఖ్తుల్కార్లో ఏం జరుగుతోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అది చెప్తాను. ఆర్మీ చీఫ్ చెప్పడం అలా ఉంచండి. పాకిస్తాన్ రక్షణ మంత్రి కోహ్జార్ రఫీ 2 రోజుల క్రితమే ప్రకటించారు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అక్కడున్నటువంటి తాలిబన్లో ఇంతవరకు ఏం చెప్తూ వచ్చారంటే ఇది ప్రాక్సీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని. ఇప్పుడేమంటున్నారంటే ఇట్స్ ఏ ప్రాక్సీ ఆఫ్ ఇండియా అని. అంటే అక్కడున్న తాలిబన్స్ ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్లో షరియా యాక్టివ్లోనే ఉంది, పైగా ఇది ప్యూర్ ఇస్లాం కాదు, కట్టర్ ఉండాలి, మహిళలు బయటికి వెళ్లకూడదు, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇటువంటివి. వాళ్ళేమంటున్నారంటే వాళ్లే మాతో కలపడానికని. సో ఇట్స్ వెరీ క్లియర్. 2 నేషన్స్ థియరీ 15th ఏప్రిల్ అప్పుడు జల్వాయ్ జులాల్ ఆసిఫ్ మునీఫ్ గారు దాన్ని ఎంతో స్పష్టంగా చూపించారు. అక్కడ ఎవరు గొడవ పడుతున్నారు? ఆఫ్ఘనిస్తాన్లో, తర్వాత బల్చిస్తాన్లో ఎవరు గొడవ పడుతున్నారు? సింధులో గొడవ పడేది ముస్లిమ్స్ కదా? ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అక్కడున్న వాళ్ళందరూ ముస్లిమ్స్ కారా? ఫాటాలో అడ్వల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏరియా అక్కడ గొడవ పడేవాళ్ళు ముస్లిమ్స్ కారా? పీఓకేలో వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతోంది. ఇక బంగ్లాదేశ్లో అక్కడున్న వాళ్ళు ముస్లిమ్స్ కారా? సో ఇంకో విషయం తెలుసుకోండి, ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏమిటంటే వీళ్లే వాళ్లతో చెప్తున్నారు రండి కలుసుందాం, 2 నేషన్స్ సరిగ్గా లేదు, అందరూ ముస్లింస్ కలిసి ఉందాం. ఇప్పుడు నాకు పాకిస్తాన్ గొంతు వింటుంటే ఎలా ఉందంటే ఎంతో బాధగా ఉంది. వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ చేతిలో ఎలా ఖైదై ఉన్నారంటే कैद में है बुलबुल सयाद मुस्कुराए रहा भी न जाए चुप रहा भी न जाए. అలాగే వాళ్ళ పబ్లిక్ బల్జిస్తాన్లోని ప్రజలు, సింధు ప్రజలు, తర్వాత అదర్ ఏరియాలో ఉన్న ప్రజలు, వాళ్ళ మనసుల్లో ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? రజత్ గారు మీకు ఒక పాత పాట గుర్తుందా? रहते थे कभी जिनके दिल में हम जान से भी प्यारों की तरह बैठे हैं उन्हीं के कूचे में पर आज गुनहगारों की तरह. కానీ భవిష్యత్తులో వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్లబోతున్నామంటే ఆ తర్వాత వాళ్ళు ఇలాగే చెప్తారు कि स्वरूप धरे जीने के लिए बैठे हैं हजारों जहर पिए ठोकर न लगाना हम खुद हैं गिरती हुई दीवारों की तरह. సుధాంశు గారు, మన మోడీ గారు ఏమన్నారంటే ఫ్యూచర్ గురించి ఆయన చెప్పేటప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు
అప్పుడు మన శత్రువు తెలుస్తుంది భారత్ మాతాకి జై. 15 ఆగస్టు 2016 అనుకుంటాను, ప్రధాని బలూచిస్తాన్ విషయం గురించి మాట్లాడారు. ఆ రోజు ఇంగ్లీష్ ఛానల్లో టీవీ డిబేట్ షో చేశారు. బలూచిస్తాన్కి రిప్రజెంటేటివ్గా వాషింగ్టన్ డీసీకి చెందిన అహ్మద్ ముఫ్తీ ఖాన్ ఉన్నారు. ఇక పాకిస్తాన్ సైడ్ జనరల్ షఫ్కత్ సయిద్. మీరు ఇప్పుడు చెప్పింది అందులో చూసుకుంటే కనెక్ట్ అవుతుంది. అప్పుడు బలూజ్ నాయకుడు ఏం చెప్పారంటే, ఈ ఫుల్ ఏరియాలో దెర్ ఆర్ కంట్రీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఎథ్నిసిటీ అండ్ ఐడెంటిటీ, లైక్ ఉజ్బెకిస్తాన్ ఈస్ హ్యావింగ్ ఉజ్బె ఐడెంటిటీ, కజాకిస్తాన్ హ్యావింగ్ కలాక్ ఐడెంటిటీ, అండ్ ఆఫ్ఘనిస్తాన్ హ్యావింగ్ Afghan identity, but there is a one fake country in the region, which there is no identity, that is Pakistan. అప్పుడు అక్కడున్న ఆ పాకిస్తాన్ రిప్రజెంటేటివ్ ఆయన ఏమన్నారంటే, వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, ఆర్ యు నాట్ పాకిస్తానీ? వెంటనే బలూచ్ నాయకులు ఏమన్నారంటే, ఐఆమ్ బలూచ్, ఐఆమ్ నాట్ ఏ పాకిస్తాన్. ఇప్పుడు మీరు అడగండి. ఆ తర్వాత సౌకత్ చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఇఫ్ యు ఆర్ నాట్ పాకిస్తానీ, యు ఆర్ హిందుస్థానీ, వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ? ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన విషయం వినండి. అహ్మద్ ముఫ్తీ ఖాన్ ఏమన్నారంటే, వీఆర్ బలూచ్, వీఆర్ నాట్ పాకిస్తానీ. మా ఐడెంటిటీ తెలుగులో చెప్తాను, ఇన్లాజ్ అమ్మకు చెందిన సంతతి. ఇప్పుడు అడగండి. ఆ తరువాత పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు ఆ ఇంగ్లీష్ ఛానల్లో, తెలుగులో కాదు, మర్యాద లేకుండా ఆయనతో చెప్తున్నారు, ఓయ్ ఇన్లాజ్ తల్లికి బదులు ఎందుకు భారతమాత అని చెప్పడం లేదు అని. ఇప్పుడు అడగండి. ఆ తర్వాత అహ్మద్ ముఫ్తీ ఖాన్ ఏమన్నారంటే, అవును, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఐఎమ్ ఏ బలూచ్, మేము పాకిస్తానీస్ కాదు, మేము ఇన్లాజ్ తల్లి యొక్క సంతతి. ముఖ్యంగా ఈ విషయం చెప్పడానికి నేను కొంచెం కూడా సిగ్గుపడ్డం లేదు. భారత మాతకు జై. ఆ తర్వాత ఆయన టెంపర్ లూజ్ చేసుకుని, నువ్వు మోదీ మనిషివి, అది ఇది అని ఏదేదో వాగారు. అందుకే మీరు భారతమాతకు జై అనగానే ఎంతో గాఢమైన అనుభూతి. నిజానికి ఈ అనుభూతి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్రధాని కొంతకాలం క్రితం కరుణమాత ఆలయం బెకైనర్కి వెళ్ళినప్పుడు, కరుణమాత ఆలయం గురించి మీకు తెలుసు కదా, ఎంతో ఫేమస్ అయిన గుడి, ఎలుకలు అక్కడ ఎక్కువగా ఉంటాయి. ఇండియా ఎలా కలుస్తోందో చూడండి. భారతమాత అనుభూతి ఎక్కడి నుంచి వస్తోంది? మీరు కరుణమాత ఆలయానికి వెళ్లి భక్తితో తల ఉంచినప్పుడు వైష్ణవీదేవి మాతతోనూ మీ భక్తి కలుస్తుంది, పశ్చిమాన కామాఖ్యాదేవితోనూ కలుస్తుంది, మధ్యలో బిందువాష్ణితో కూడా కలుస్తుంది, అంటే తూర్పులో ముంబాదేవితో కూడా కలుస్తుంది, ఉత్తరాన కన్యాకుమారితో కూడా కలుస్తుంది. రాజ్యమంతా కూడా ఒకటైపోతుంది. అది మాత్రమే కాదు, ఢాకాతో ఢాకేశ్వరితో కూడా కలుస్తుంది. తర్వాత బలూజ్కు చెందిన ఇన్లాజ్ మాతతో కూడా కలుస్తుంది. అది ఏ ప్రాంతమైనా సరే మొత్తం భారతమంతా కలిసిపోయి మన ముందుకు వస్తుంది. అందువల్ల భారతమాత యొక్క అర్థం ఎవరికీ తెలియకుండా ఉండదు. మన భారతం ఒక ఉత్సాహవంతమైన దేశం. దీన్ని ముక్కలు చేయడం కుదరదు, విడదీయడం కుదరదు. నాట్ ద పార్ట్ ఆఫ్ ల్యాండ్. ఆ ల్యాండ్ ఎక్కడికి వెళ్ళినా సరే అది మన కాన్షియస్లోని ఒక భాగం. తర్వాత నచ్చని వాళ్ళు ఇవన్నీ కేవలం మాటలని అంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నన్కానాపూర్ సార్, కర్తాపూర్ సార్ ఈరోజు పాకిస్తాన్లో ఉన్నారు. బేసికలీ వాళ్ళు ఇండియా సంస్కృతిలోని భాగమా లేక పాకిస్తాన్లోని భాగమా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మేజర్ ఏరియా అక్కడే ఉంది. అది వాళ్ల భాగమా లేక మన భాగమా? తర్వాత మన జాతీయ గీతంలో పంజాబ్, దేశీయ సింధు, గుజరాత్, మరాఠా, సింధు అక్కడ ఉండుండొచ్చు, కానీ అది భారతదేశంలోని ఒక భాగం. కాబట్టి వాళ్ళు ఈ భారతాన్ని, భారతమాతని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. మేమేం తెలుసుకోవాలనుకుంటున్నామంటే, ఈ బలూచిస్తాన్ ఎప్పుడు విడిపోతుంది? అది సమయం వచ్చినప్పుడు అంతా జరుగుతుంది. అదే వాస్తవం. అక్కడున్న బలూచిస్తాన్ ప్రజలే చెప్తున్నారు, నేను చెప్పడం లేదు. कि सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है, और आगे वक्त आने पर बता देंगे तुझे आसमां, हम अभी से क्या बता दें जो हमारे दिल में है. అలాగే నేను ఒక టెక్నికల్ విషయం కూడా చెప్తాను. ఈరోజు ఇండియా ఈ పరిస్థితిలో ఉండడానికి మోడీయా 10 సంవత్సరాల్లో ఇండియాని ఆ స్టేజ్కి తీసుకువెళ్లడమే కారణం. మీరు ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. 10 సంవత్సరాల క్రితం డిఫెన్స్ ప్రొడక్షన్లో మనం బాగా కింద ఉన్నాం. ఈ రోజు 1,27,000 కోట్లు డిఫెన్స్ ప్రొడక్షన్ ఒక చిన్న విషయం. మన సైంటిస్టులకి, ఇంజనీర్స్కి దమ్ము లేదని చెప్పడం లేదు. ఆ సమయంలోనే మిసైల్ని రెడీ చేశాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. మనం శాటిలైట్స్ కూడా రెడీ చేశాం. మీరే ఆలోచించండి, మిసైల్స్ తయారు చేసే దేశం రైఫిల్స్ తయారు చేయలేదా ఏమిటి? అలా సాధ్యం అవుతుందా? మన దగ్గర ప్రతిభ ఉంది. శాటిలైట్ని తయారు చేసే దేశం ఫైటర్ జెట్ని తయారు చేయలేదా? మోడీ గారు డిఫెన్స్ ప్రొడక్షన్ని ఏ హద్దు నుంచి ప్రారంభించారో ఒక్క మాటలో చెప్పాలంటే, ఈరోజు మనం అసాల్ట్ రైఫిల్ని కూడా తయారు చేస్తున్నాం. ఈరోజు మనం 80% ఆఫ్ ప్రొడక్షన్లో సెల్ఫ్ రియలైజ్గా ఉన్నాం. ఈ కారణం వల్లే కదా ప్రజలు డిప్లొమసీ గురించి మాట్లాడుతున్నారు. రష్యా నుంచి మనకి ఎక్స్పో 100 కూడా వచ్చింది. ఎందుకంటే మనం క్వాడ్ మెంబర్ కావడం వల్ల.
క్వాడ్ మెంబర్ కావడం వల్లే ఈ ఎక్స్పో 100 కూడా మనకి దక్కింది. అది మనకు దక్కిందని తెలిసి అమెరికా మనల్ని బెదిరించాలని చూసింది. బెదిరించిన తర్వాత వాళ్ళు శాంక్షన్ చేయలేదు. మనకి ప్రెడియేటర్ డ్రోన్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. మన కూడా బ్యాక్ట్ అయ్యారు. అది నాటో కంట్రీస్లో ఎవరి దగ్గర లేదు. ఆ తర్వాత మీరు చూసుకుంటే 2020 గల్వాన్ దగ్గర కూడా లేదు. తర్వాత రక్షణ మంత్రి రెక్యూర్ ప్రొక్యూర్మెంట్ని కూడా ప్రారంభించారు. ఆ టైంలో గవర్నమెంట్ కూడా నిర్ణయించింది. ఈ రోజు ఇండియా సెల్ఫ్ రిలయన్స్గా ఉంది. అంతేకాదు వార్ జరిగేటప్పుడు ఎన్నో సెక్యూరిటీస్ అవసరమవుతాయి. ఎనర్జీ సెక్యూరిటీ, మన ఫారిన్లో మనం ఎందుకు ఎక్కువగా డిపెండ్ అయ్యాం ఆయిల్ కోసం. ఈ రోజు చూసుకున్నామంటే 100% ఆల్మోస్ట్ ఎలక్ట్రిఫికేషన్ రైల్వేస్ అయిపోయింది. సో ఆయిల్ డిపెండెన్సీ తగ్గింది కదా. తర్వాత పెట్రోల్లో ఎథనాల్, దాన్ని మనం 20% తగ్గించాం. సో 20% డిపెండెన్సీ తగ్గింది. ఎలక్ట్రికల్ వెహికల్స్కి వచ్చాం, అక్కడ మన డిపెండెన్సీ తగ్గింది. సో మన ఆయిల్ ఇప్పుడు ఫైటర్ ప్లేన్ ఎలక్ట్రిక్తో రన్ అవ్వదు, ఆయుధాల బళ్ళు ఎలక్ట్రిక్తో రన్ అవ్వవు, కానీ కార్స్ రన్ అవుతాయి. మనది ఎంత దూరదృష్టో ఆలోచించండి. మోడీ గారు ముందే ఆలోచించి ఇవన్నీ రెడీ చేసి ఉంచలేదంటే, అలాగే దేశాలతో అనుబంధాలు పెంచుకోలేదంటే ఆ తర్వాత ఏం జరుగుండేది? వాళ్ళు మనకి S-400 ఇవ్వడానికి నిరాకరించారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మనం వాళ్ళకు ఓపెన్గా సపోర్ట్ చేయలేదని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మన 2/3 డిఫెన్స్ ఎక్విప్మెంట్ వాటి కనెక్షన్ రూస్తోనే. నేను ఈ విషయం ఒప్పుకుంటున్నాను, మీరు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటాను. మన బలం, వీరం, శక్తి, మన సైన్యం బలం కానివ్వండి, మన దగ్గర అన్నీ ఉన్నాయి. అయినా సరే కశ్మీర్లోని ఒక భాగం ఇంకా పాకిస్తాన్ వాళ్ళ దగ్గరే ఉంది. మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. కాశ్మీర్లోని ఒక భాగం పాకిస్తాన్ హస్తగతంలో ఉంది. ఇక రెండవ భాగం 2 కోట్లలోనే ఉంది. ఒకవేళ 2019కి ముందే ఎందుకని అటల్జీ నోటి నుంచి ఈ మాట వచ్చిందంటే, 15 अगस्त का दिन कहता आजादी अभी अधूरी है, सपने सच होने बाकी हैं, रावी की शपथ न पूरी. రాబీ తీరంలో 1930లో స్వాతంత్ర పోరాటం జరిగింది. సో చూడబోతే 5th ఆగస్ట్ 1970లో జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అయిన తర్వాత సగం పని పూర్తయింది. ఆ తర్వాత ఉన్న రెసల్యూషన్ చూసుకున్నామంటే భవిష్యత్తులో సరైన సమయంలో జరుగుతుందనే అనుకుంటున్నారు. అక్కడ లోపలే ఈ పరిస్థితి వస్తుంది. పీఓకే ప్రజలు మన ప్రజలే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జమ్మూకర్ అసెంబ్లీలో నేను సీట్ రిజర్వేషన్ చేసుకుని ఉంచుకున్నాను. సో దిగులు పడకండి, భవిష్యత్తులో ఆ సమయం తానంతటదే వస్తుంది. డైరెక్ట్ యాక్షన్ ద్వారానే ఈ దేశం సృష్టించబడింది. చూస్తూ ఉండండి, డైరెక్ట్ యాక్షనే దాన్ని తీరుస్తుంది.